హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ చాప్టర్ 2. ఈరోజు అయితే మనం గ్రానీ 2 అయితే ఆడబోతున్నాం విత్ గ్రాండ్ పా. అండ్ ఎలా గెలుస్తాం లెట్స్ గో చూసేద్దాం. డే 1లోనే గెలవడానికి ట్రై చేస్తాను. ఒక డే 1 మ్యూజిక్ బేస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మ్యూజిక్ అయితే మ్యూట్ చేశాను నేను. అండ్ లెగుస్తున్నా. క్లూస్ అన్నీ ఎంత తొందరగా దొరికితే అంత మంచిది. గ్రాండ్ పా ఎలాగో గుడ్డుడు కాబట్టి వెళ్ళిపోవచ్చు మనం. అండ్ పైకి వెళ్ళిపోదాం త్వరగా. అండ్ గ్రాండ్ పా వచ్చాడు. ఇదిగోండి ఫస్ట్ బోని. ఇక్కడ గ్రాండ్ పా మనం చూస్తున్నట్లయితే. అండ్ ఇక్కడ ఇదైతే ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసినా మామూలుగా నాకు తెలిసిందే వెపన్ కీ ఉంటుంది. వెపన్ కీ ఇక్కడ ఏముంటుందో చూద్దాం కబోర్డ్లో. అండ్ రెంచ్ మంచి సమయానికి దొరికింది. ఇప్పుడే వెళ్ళి పెట్టేద్దాం తొందరగా. తాత పైకి వెళ్ళి ఉంటాడు, వెళ్ళి తొందరగా పెట్టేద్దాం. ఓ షాక్ గన్ అయితే మనకు దొరికింది. అబ్బా, ఈ షాక్ గన్ ఒక్కటి దొరికితే చాలు ఫ్రెండ్స్. ఆ తాతయ్యని నిమిషానికి ఒకసారి పెళ్లి చేసి గెలిపోవడమే. అండ్ ఇక్కడ చూద్దాం. అలాంటి స్పైడీ ఎదురు చూస్తుంది మన కోసం, మనం ఎప్పుడు పిలుస్తామని ఉంటుంది నీకు కూడా. ఓ ఇక్కడైతే గన్ అయితే ఉండదు ఫ్రెండ్స్, వెపన్కి అయితే కావాలి. ఐ నీడ్ ఏ వెపన్కి. అండ్ ఇక్కడ గ్రాండ్ పా వస్తాడా రాడా? పైకి వెళ్ళాడు అనుకుంటున్నా. ఇక్కడ నేను చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమున్నాయి తొందరగా చూసేద్దాం. ఏం లేవు, ఎక్కువ క్లూస్ అయితే ఎక్కడ పెట్టలేదు ఫ్రెండ్స్. పడేద్దాం. సౌండ్ అయితే వచ్చింది గాయస్. ఇక్కడ తాత అయితే వస్తాడు. అండ్ ఇక్కడ కబోర్డ్లో చూద్దాం. ఏం లేవు, ఖాళీ. వస్తే మాత్రం బేల. తాత రా, గుండోడా రా. ఇక్కడేముంది? ఇక్కడైతే మంచం మీద పిక్చర్ అయితే ఉంది. నేను డే 1లోనే కంప్లీట్ చేస్తాను. మీకు ఛాలెంజ్ అయితే ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఈయన్ని చంపేసి సెక్యూరిటీకి అయితే తీసుకోవాలి. పడు అడ్డుపడు. అది అడ్డం రామాక. సెక్యూరిటీకి అయితే తీసుకొని వెళ్ళి సెక్యూరిటీ లాక్ ఓపెన్ చేసేది ముందు. అండ్ ఇక్కడ కబోర్డ్లో ఉందా చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా కష్టమైన చోట అయితే పెడతాడు. నేనైతే బోట్లో వెళ్ళను. బోట్లు వెళ్ళలేకైతే చాలా మెటీరియల్స్ అయితే కావాలి. ఓ క్రాట్ బాల్ అయితే దొరికింది. ఈ రూమ్లో ఏముందో చూద్దాం. అండ్ ఇక్కడ ఖాళీ. ఇక్కడ బోట్కి ఎంత ఉంది. ఓకే, ఇక్కడ అయితే పిక్చర్ అనేది మనం పెట్టాలి గాయస్. ఇక్కడ త్రో బాల్ అయితే తీసేసుకొని కిందకి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. 2 నిమిషాలు అయిపోయి ఉంటుంది. తాతయ్య లేచిపోయి ఉంటాడు. వెళ్ళిపోదాం తొందరగా. కబోర్డ్లో ఏముంది? ఏం లేదు. ఫ్యూజ్ ఉంది గైస్. ఇందులో ఏముందో చూద్దాం. ఓహో, టేప్ మనకి అవసరం లేనిది. గేట్లో నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. అండ్ ఇక్కడ వీల్ అయితే ఉంది గాయస్. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం తర్వాత తీసుకొని. అంతలోకి ఇక్కడ ఏమైనా ఉన్నాయి చూద్దాం. వీళ్ళు ఎక్కడ ఉన్నాం ప్రస్తుతానికి, ఎక్కడే ఉంచుదాం. మళ్ళీ ఆడ వస్తాడేమో డౌట్ వేస్తుంది. తాత వస్తావా? ఇక్కడే ఉందో చూద్దాం. ఖాళీ. ఎక్కువ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్, అసలు ఏమి. చాలా అంటే చాలా కష్టమైన ప్లేస్లో అయితే క్లూలు అయితే పెడుతున్నాడు. ఇక్కడ షార్ట్ గన్ అయితే తీసేసుకుందాం. చాలా ఈజీగా గెలుస్తాను అనుకుంటున్నాను డే 1లోనే. ఏమో మీ దయా. ఈ వీడియో అవ్వగానే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ తాత వస్తాడా రాడా? నాకైతే టెన్షన్. ఫస్ట్ టైం కాబట్టి తాతను ఒక్కడనే పెట్టుకున్నాను. సెకండ్ టైం గ్రానీతో ఇంకో వీడియో తీస్తాను, పార్ట్ 2. ఇక్కడ తొందరగా వచ్చాడు. మాటల్లోనే వచ్చాడు గుండు. ఏంటి పైకి వెళ్ళిపో తాత. ఒకటి పక్క పోవాలి. పైకైతే వెళ్ళిపోదాం గాయస్.
క్రోబాల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎడ్లే వెళ్ళిపోదాం త్వరగా తొందరగా. తాత అయితే మంచి రెస్ట్ అయితే ఇచ్చాను తాతకి. సేఫ్ లాక్ ఎక్కడ ఉందో దొరికితే చాలు గాయస్. ఇక్కడ హెలికాప్టర్ మాన్యువల్ ఉంది, తీసేసుకుందాం ఎందుకని అవసరం. అండ్ ఇక్కడ కిందకైతే వెళ్దాం. అక్కడ బాక్స్ ఉంటుంది, అది ఓపెన్ చేద్దాం, అందులో ఏముంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నట్లు సేఫ్కి మాటల్లోనే వచ్చేసింది, మనకి దొరికింది. సేఫ్కి దొరికితే చాలు గాయస్. ఇక్కడ మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే సేఫ్కి అయితే ప్లేస్ చేసి కటింగ్ ప్లేయర్ అండ్ పైకి వెళ్ళిపోయి ఫ్యూజ్ అయితే త్వరగా కట్ చేసేద్దాం. మళ్ళీ తాతలు వేసాడంటే ఇబ్బంది అయిపోద్ది, గుండోడు ఇబ్బంది పెట్టేస్తాడు. అండ్ ఫ్యూజ్ కట్, కింద కరెంట్ ఆఫ్. చూద్దాం, బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళు ఇక్కడ తీసేసుకుందాం అండ్ ఇటు నుంచి వెళ్ళి కింద పెట్టేయడమే. తొందరగా పాట అయితే కంపల్సరీ అయితే పెడతాను గాయస్ మీకోసం. గ్రానీ దీనికి ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ కామెంట్స్ కానీ వస్తే పార్ట్ 2 కావాలంటే G2 అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వీలైతే సెట్ చేస్తాం, అదైతే పైకి లేచిపోయింది. ఇప్పుడు క్రోబాల్ ఎక్కడ, ఇప్పుడు గన్ తీసుకుందాం ఎందుకన్నా మంచిది. తాతలు ఎగుతాడు. తాతమ్మ తాతకు ప్రేమతో తీసేసుకుందాం త్వరగా తొందరగా. ఇక్కడైతే స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు వస్తుందమ్మా స్పైడర్. వదిలేద్దాం, 2 సారి చూస్తాను ఈ సంగతి. ఇప్పుడు తాతనైతే పేల్చాలి. ఇది తీసేయమంటే సౌండ్ వచ్చింది, ఇంకొస్తాడు నా కోసం. అదిగో వస్తాడు, మాటల్లోనే వచ్చాడు. రండి దయచెయ్యండి, గుండు మీద మతకున్నోడా వచ్చాడమ్మా గుండు తాత. ఐ కెన్ సీ యూ అంట. ఐసీలోకి వెళ్తా ఓడదే అడుగా. అండ్ ఇక్కడైతే గన్ను హెల్ప్ తీసుకోకుండానే విన్ అవ్వాలనుకుంటున్నాను గాయస్. ఈ స్పైడర్ బయటికి అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడైతే దీన్ని వేసేస్తాను. అది వచ్చింది, దాన్ని చూడండి. దాన్ని ఒక్కటే వెనకతలు ఏదో ఒకటి దొరకాలి. పడుకో. అమ్మో, మళ్ళీ తాతలు ఎగితే ఇబ్బంది అయిపోద్ది. అక్కడైతే గన్ అయితే పడేసి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ బుల్లెట్ కూడా తీసేద్దాం. అదప్పో గన్ తీసుకొని బుల్లెట్ తీసుకుందాం, ఎందుకన్నా మంచిది రెడీగా ఉంచుకుందాం. తాత వచ్చాడనుకో అయిపోయినట్టే ఇంకా మన సంగతలు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ప్యాడ్లాక్కి అయితే వెనకతలు కనబడింది గాయస్, బ్లూ కలర్కి. లెట్స్ గో, తీసేద్దాం. అండ్ తొందరగా ఇప్పుడు తాతలు ఎగుతాడేమో అని డౌటు. లెగలే, ముందు వెళ్ళి ప్యాడ్లాక్ తీసేద్దాం. ఇప్పుడు క్రోబాల్ ఎతకాలి, కిందకి వెళ్ళాలి. ఇప్పుడు క్రోబాల్ గురించి ఫస్ట్ తాతలు ఎగుతాడు అనేది డౌట్ నాకు. ఫాస్ట్గా వెళ్ళి క్రోబాల్తో ముందు అయితే పీకేసి తర్వాత ఇంకా హ్యాండిల్ని అయితే ఎతకాలి గాయస్. హ్యాండిల్ ఎక్కడుందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ కింద కొంచెం సౌండ్ చేద్దాం, కింద ఏమైనా వస్తాడేమో అని. తొందరగా అండ్ ఇప్పుడు వెళ్ళిపోదాం. అండ్ 1 2 హ్యాండ్లు అక్కడ దొరికితే మాత్రం మనం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు గాయస్. డే 1 మాత్రమే ఇది, చూశారు కదా. డే 1లోనే మనం బయటికి ఇంకా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ గన్ తీసుకుందాం, తాత వచ్చినప్పుడు పేల్చేయడమే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? బాత్రూంలో ఏమైనా ఉందా చూద్దాం. ఇక్కడైతే దాని పేరేంటి చూడలేదు, మర్చిపోయా, మళ్ళీ చూద్దాం. గ్లాస్ ఫ్యూజ్ అండ్ గాయస్, దాంతో మనకి పనే లేదు అసలు. అదేంటిదో కూడా మనకు తెలీదు. స్పైడర్ ఇంక లేకదాం, నీట్గా బొబ్బు ఉంది పిల్ల. ఇప్పుడు మనం పైకైతే వెళ్దాం. ఇంకా కింద పనులు ఏమీ లేవు, మొత్తం పైన ఫ్రెండ్స్. ఒక్క డోర్ హ్యాండిల్ దొరకాలి. ఇప్పుడు తాత వస్తాడేమో నా భయం. తాత నీ గురించి వెయిటింగ్, తొందరగా రా.
వేసేసి బయటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి అన్నం తింటా. నెక్స్ట్ పార్ట్ కూడా అమ్మమ్మతో ఆడాలి తొందరగా తొందరగా. అది వస్తున్నాడు. మన పాట వింటే చాలు గాయస్, అవ్వడం వచ్చేయాల్సిందే. అండ్ రా దా ఐ కెన్ సీ యూ అంటాను. కొడతా ఐసీలోకి వెళ్తా, సేమ్ ప్లేస్. బై బాయ్. పక్కన పడు నాకు దారిలో కడ్డురా మాక. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడైతే హెలికాప్టర్ కీ అయితే ఉంది దానితో మనకు పనే లేదు. బయటికి వెళ్ళిపోదాం. సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడైతే బోర్డు స్టీరింగ్ అయితే ఉంది, దాంతో మనకు అస్సలు పని లేదు. మనం వెళ్ళే డోర్తో కదా. గన్ను కింద మర్చిపోయి మళ్ళీ కిందకి వెళ్ళాలి. వెళ్ళిపోదాం తొందరగా. ఏంటో గాయస్ పరిగెత్తట్లేదు. మనం ఆడుతున్న ఫోన్ అసలుగే. పీసీలో అయితే ఈజీగా అయిపోయేది. ఫ్రెండ్స్ మీకు ఏ ఫోన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే వివో Y21 అయితే నా చేతిలో అయితే ఇప్పుడు ఉంది. నాకు ఇష్టమైన ఫోన్ అంటే వివో Y21. ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ మా అమ్మది. ముందుగా కొడదాం. బేల టాప్ తగిలింది. ఓపెన్ అండ్ గో. పక్కన పడేద్దాం. ఇప్పుడు కటింగ్ ప్లేట్ కోసం కిందకి అయితే వెళ్ళిపోదాం. మీరేం లేవు ఇందాలు చూస్తాం కదా. తొందరగా. ఓకే, ఒక హ్యాండిల్ అయితే దొరకాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ హ్యాండిల్ మనం ఓపెన్ చేసే బాక్స్లో ఉంటుందా ఉండదా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను గుడ్ అని కామెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసేద్దాం ఉందా లేదా. ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఉంది. మీరు ఎంతమంది ఉందని కామెంట్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గెస్సింగ్. అండ్ ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే పార్ట్ 2 కూడా డే 1 అయితే గెలిచేద్దాం. ఇప్పుడు తాత వస్తాడేమో, మళ్ళీ పైకి గన్ తీసుకొని వచ్చేద్దాం. తొందరగా గన్లో బుల్లెట్ వేసుకొని రెడీగా మనమైతే ఉంచుకోవాలి. ఫోన్లో 50% ఛార్జ్ అయితే ఉంది. ఫస్ట్ ప్రాక్టీస్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎక్కించుకున్నాను. ప్రాక్టీస్ అయితే చాలాసార్లు ఓడిపోయాను. తర్వాత ఒక్కసారి గెలిచిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను రికార్డ్ చేయడం. ఇంకా తాత వస్తే చంపేసి వెళ్ళిపోవడమే. కరెంట్ షాక్ చిన్న జలకైతే ఇచ్చేసి మనం బయటికి దూరిపోదాం. అప్పుడు గుండోడు ఎక్స్ప్రెషన్ చూడాలి, తలుచుకుంటేనే మామూలుగా లేదు. ఫుల్ సౌండ్ అయితే పెట్టుకొని అయితే ఉన్నాను. తొందరగా. తాత అయితే ఇటు రాడు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బెడ్రూమ్లోకి వెళ్దాం. కొంచెంసేపు చూసి బెడ్రూమ్లోకి వెళ్దాం. తాతారా, నీ గురించే వెయిటింగ్. తాతారా. అండ్ ఇక్కడ రావట్లేదు తాత అయితే. అండ్ పక్కకి వెళ్ళిపోదాం. గుండోడు రావట్లేదు. ఇక్కడ హ్యాండిల్ తీసుకుందాం, ఇంటికి వెళ్ళిద్దామా. హ్యాండిల్ తీసుకుంటే వస్తే మళ్ళీ డే 1లోనే ముగించాల్సిన ఛాలెంజ్ డే 2లో ముగించాల్సి వస్తుంది. నేనైతే కన్ఫర్మ్ డే 1 ఇది. వన్స్ మోర్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాగుందో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇటువైపు నుంచి తాత రాడు. బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్లో ఏమైనా మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. ఛార్జింగ్ అయితే 50%కి వచ్చేసింది. వచ్చాడమ్మా. టాప్ అని వస్తే గన్ను పడేసే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా హ్యాండిల్ తీసుకొని పరుగు. ఇంకా ఎవరు ఆపే ఛాన్సే లేదు ఫ్రెండ్స్. గ్రానీ 2 ఒకసారి ఇద్దరితో ఆడాను. గ్రాండ్ పాతో చాలా అంటే కష్టంగా ఉంది. కుదిరితే పార్ట్ 3 ఇద్దరితో ఆడతాను. ఓకే, బాయ్. వెళ్ళిపోతున్నా. పరుగు ఇంకా మనం ఇంకా చూస్తాడు తాత. అదిగో వచ్చాడమ్మా బయటికి తాత. ఎలా లేచావరా? 2 నిమిషాలు అవ్వలేదుగా. బాయ్. గుడ్ నైట్, సీ యూ, టాటా.